ఒక ఊరిలో దేవ్ అనే బాలుడు ఉండేవాడు. దేవ్ చదువులో చాలా తెలివైన వాడిగా ఉండేవాడు. అతని తెలివితేటల్ని చూసి అందరూ మెచ్చుకునేవారు. కానీ దేవుకి ఒక పెద్ద బలహీనత ఉండేది. అతను తన సమయాన్ని సరిగా ఉపయోగించడు. రోజంతా స్నేహితులతో ఆడటం, ఫోన్లో గేమ్స్ ఆడటం, అవసరం లేని మాటలలో తలదూర్చటం, ఇవే అతని దినచర్య. తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా సమయం విలువ దేవుకి అర్థం కాలేదు. నాకు ఇంకా చాలా సమయం ఉంది, తర్వాత చూసుకుంటా, ఇప్పుడు నేను ఎంజాయ్ చేయాలి అని అనుకునేవాడు. ఒకరోజు పాఠశాల ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఈసారి దేవ్ అనుకున్న దానికన్నా తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. ఇంతకుముందు దేవుని మెచ్చుకునే ఉపాధ్యాయులు ఈసారి నిరాశ చెందారు. స్నేహితులు కూడా అతని నుంచి దూరం అవ్వడం మొదలుపెట్టారు. దేవ్ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు అతని మార్కుల జాబితాను చూపించాడు. వారి కళ్ళల్లో కనిపించిన నిరాశ, బాధ దేవుని కలిసివేసింది. దేవుకి తన మీద తనకే కోపం వచ్చింది. ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడిపోయాడు. ఆ రాత్రి దేవ్ తన తాతగారి దగ్గరికి వెళ్ళాడు. తాతగారు ఊరిలో మంచి పేరు, అత్యంత గౌరవం ఉన్న వ్యక్తి. తాతతో పక్కన కూర్చొని దేవ్ తన బాధను చెప్పాడు. తాతయ్య, నేనేమీ తప్పు చేయలేదనిపిస్తుంది. నేను మంచి విద్యార్థినే, అయినా ఎందుకు ఫెయిల్ అయ్యానో అర్థం కావడం లేదు. తాత స్నేహపూర్వకంగా నవ్వుతూ చెప్పాడు. బాబు, నీ సమస్య నీ తెలివిలో కాదు. అసలు నీ సమస్య నీవు సమయాన్ని వృధా చేయడం. సమయం అనేది చాలా విలువైనది. దాన్ని సరిగా ఉపయోగిస్తే నిన్ను ఎక్కడికైనా చేర్చుతుంది. కానీ వృధా చేస్తే అది నిన్ను వెనక్కి లాగుతుంది. దేవ్ ఆశ్చర్యంగా అడిగాడు. కానీ తాతయ్య, సమయం ఎప్పుడూ మనకు ఉంటుంది కదా, తర్వాత ఉపయోగించవచ్చుగా. తాతగారు కాస్త గట్టిగా చెప్పారు. కాదు బాబు, సమయం నదిలోని నీటిలా ఒకసారి పోయిన తర్వాత అది తిరిగి వెనక్కి రాదు. నీకొక కథ చెబుతాను, దాని ద్వారా సమయం విలువ తెలుసుకుంటావు. తాతగారి కథ మొదలైంది. ఒక కాలంలో విక్రమాదిత్యుడు అనే మహారాజు ఉండేవాడు. అతనికి అపారమైన ధనం, పెద్ద పెద్ద భవనాలు, అనేక మంది సేవకులు ఉండేవారు. కానీ అతనికి ఒక చెడు అలవాటు, సమయాన్ని వృధా చేయడం. ఆలస్యంగా లేస్తూ, స్నేహితులతో గడుపుతూ, ముఖ్యమైన పనులను రేపు చేస్తా అని వాయిదా వేస్తూ రాజ్యాన్ని పట్టించుకోలేదు. ఒకరోజు ఒక ఋషి అతని కోర్టుకు వచ్చాడు. ఋషి రాజును హెచ్చరించాడు. మహారాజా, మీకు అన్నీ ఉన్నాయి, కానీ మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇది మీ జీవితాన్ని నాశనం చేయవచ్చు. రాజు నవ్వుతూ చెప్పాడు. నాకు చాలా సమయం ఉంది, నేను ఎప్పుడైనా చేయగలుగుతాను. ఋషి చివరిసారిగా హెచ్చరించాడు. సమయాన్ని తక్కువ అంచనా వేయొద్దు. అది గొప్ప రాజులను కూడా చెడ్డ పరిస్థితిలోకి నెట్టేస్తుంది. కానీ రాజు వినలేదు. సంవత్సరాలు గడిచిపోయాయి. రాజు వృద్ధుడయ్యాడు. ఆరోగ్యం బలహీనమైంది. రాజ్యం బలహీనపడింది. ప్రజలు విశ్వాసం కోల్పోయారు. అప్పుడే రాజుకు అర్థమైంది తాను ఎంత సమయాన్ని వృధా చేశాడని. ఆయన ఆ ఋషిని వెతికాడు, కానీ అతను ఎక్కడా కనిపించలేదు. చివరికి రాజు సమయమే నిజమైన సంపద అని తెలుసుకున్నాడు. కథ విని దేవ్ లోతుగా ఆలోచించాడు. మొదటిసారి తన జీవితంలో తాను ఎంత సమయం వృధా చేశాడో తెలుసుకున్నాడు. దేవ్ తాతగారిని అడిగాడు. తాతయ్య, నేను ఇప్పటికైనా మార్చుకోగలుగుతానా? తాతగారు నవ్వుతూ చెప్పారు. ఖచ్చితంగా బాబు, సమయం ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. నీవు ఇప్పటి నుంచే నీ సమయాన్ని చక్కగా వినియోగించగలిగితే నిన్నెవరూ ఆపలేరు. కానీ గుర్తుపెట్టుకో, రేపు చేస్తా అని వాయిదా వేయొద్దు. ఈ రోజు చేయగలిగిన పనిని ఈ రోజే చేయాలి. ఆ రోజు నుండి దేవ్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంకల్పించాడు. రోజు ఏ ఏ పనులు చేయాలో ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాడు. ఉదయం తొందరగా లేవడం మొదలుపెట్టి, చదువుపై దృష్టి పెట్టి, అవసరం లేని పనులకు దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. చెప్పినట్టే కొద్ది రోజుల్లోనే ఫలితం కనిపించసాగింది. తదుపరి పరీక్షల్లో దేవ్ క్లాస్లో మొదటి ర్యాంకు సాధించాడు. చివరికి అతను ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగి తన జీవన శైలితో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. సమయాన్ని బాగా వినియోగించుకుంటే విజయం మీదే. జై హింద్.